మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో అతీష ప్రజ్ఞావేదంలో ప్రాచీన యాత్రీకులం మనం అనే టాపిక్లో అతీష మనకందించిన మొదటి సూత్రం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. స్వేచ్ఛను పరిశీలన మరి పరిశోధన ఈ రెండిటి ద్వారాను సాధించండి అని మనం చెప్పుకుంటున్నాం. ఇది మొదటి సూత్రం. ఈ స్వేచ్ఛను ఎలా గుర్తించాలి? ధ్యానంలో ఈ స్వేచ్ఛను గుర్తించడం అన్నది జరుగుతుంది అని తెలుసుకున్నాం. అతీష ధ్యానాన్ని ఏమంటారు? ఎరుక అని అంటారు. ఆ ఎరుకను మనం పెంపొందించుకోవాలి. అది ఒక చిన్న విత్తనం మాత్రమే. ఒక మహావృక్షంగా రూపొందగలిగే సామర్థ్యం ఆ ఎరుకకు ఉంది. మనకి ఆ సామర్థ్యం ఉంది. ఆ ఎరుకను పెంపొందించుకునేందుకు. సో, మనం ఆ ఎరుకను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. దానికి సహాయపడే 2 విషయాలను ఈ సూత్రంలో అతీష మనకి చెప్తున్నారు కదా. అవి ఏమిటి? 1 పరిశీలన, 2 పరిశోధన అని చెప్పుకున్నాం. పరిశీలన అంటే మన మనస్సులోకి ప్రవేశించి ఏ ఆలోచనను నిశితంగా గమనించకుండా వదిలిపెట్టేసేందుకు ఒప్పుకోకండి అని చెప్పుకున్నాం కదా. అలాగే పరీక్షించకుండా గడిపేసే జీవితాన్ని అతీష ఏమని చెప్తున్నారు? పూర్తిగా నిష్ప్రయోజనమైన జీవితమే అని సోక్రటీస్ చెప్పారు. అదే మాట ఓషో చెప్తున్నారు. అతీష కూడా అదే మాటని చెప్పారు. సో, పరీక్షే ఇక్కడ మనకి 2 సాధనాలు అనుకున్నాం. ఈ మొదటి సూత్రంలో అతీష మనము స్వేచ్ఛని గుర్తించడం ఎలా అంటే దానికి 2 సాధనాలు అని చెప్తున్నారు. అందులో మొదటిది పరీక్ష. పరీక్షే మన మొదటి సాధనం అన్నమాట. అంటే ఏం చేయాలి? మన మనసులో జరుగుతున్నవన్నిటినీ జాగ్రత్తగా గమనించాలి. అక్కడ అనంతంగా ఒక సంచారం అక్కడ సాగుతూ ఉంటుందన్నమాట మన మనస్సులో. అంటే ఎలాంటి సంచారం? అనంత సంచారం అంటే మన మనసులో సాగేది అనంత సంచారం అని మనం అంటే అక్కడ ఏముంటాయి అంటే ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో కలలు అక్కడ పరుగులు పెడుతూనే ఉంటాయి కదా. అందుకే అక్కడ అనంత సంచారం అని అంటారు అతీష. సో, మన మనస్సులో జరుగుతున్నవన్నిటినీ జాగ్రత్తతో గమనించాలి. ఎంతో జాగ్రత్తతో మనం వాటిని గమనిస్తూ ఉండాలి. మనసులో సాగే ప్రతిదాన్ని మనం పరీక్షగా గమనించే చూడాలి. ఏమరపాటు వల్ల ఏ ఆలోచన మన గమనిక నుంచి తప్పించుకోకుండా చూసుకోవాలి మనం. అలా తప్పిపోతే ఏంటి దానర్థం? మనం నిద్రపోతున్నట్లే. అంటే ఎరుకతో లేనట్లే. సో, మరింతగా చక్కగా గమనించడంలో మనం మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాలి. సో, ఇది పరీక్ష అనేది మన మొదటి సాధనం. సో, ఇది క్లియర్ కదా. సో, ఇప్పుడు రెండవ సాధనం ఏమిటి అంటే దేనికి రెండవ సాధనం? స్వేచ్ఛను గుర్తించడానికి రెండవ సాధనం ఏమిటి అంటే పరిశోధన. మొదట గమనించాలి. అంటే పరీక్షించాలి. ఇదే కదా మన మొదటి సాధన. తరువాత ఏం చేయాలి? ఆ గమనించిన దాని మూలాలలోకి వెళ్ళి గమనించే ప్రయత్నాన్ని చేయాలి. అంటే ఒక విషయం మళ్ళీ మళ్ళీ మనకు ఎందుకు జరుగుతూ ఉంటుంది? అదే రకమైన సిట్యుయేషన్ మన ముందుకి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తూ ఉంటుంది? అంటే మళ్ళీ మళ్ళీ మనకి కోపం వస్తూనే ఉంటుంది. పరీక్షించి గమనించినప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోతోందన్న విషయం మాత్రమే మనకి తెలుస్తుంది కదా. ఎందుకంటే మనం గమనిస్తున్నాం మన మనసుని. సో, అక్కడ కోపం వచ్చింది, తగ్గింది, వెళ్ళిపోతోంది. ఇది మాత్రమే మనం గమనిస్తాం. ఎప్పుడు? మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు. ఓకేనా? సో
ఆ కోపం వచ్చి వెళ్ళిపోతుందన్న విషయం మాత్రమే మనం పరీక్షిస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఆ కోపం అసలు ఎక్కడ పుడుతుంది? ఏ మూలంలో జనిస్తుంది? ఎక్కడి నుంచి బయటకొస్తోంది అన్నది మనకి పరిశోధన మాత్రమే చూపిస్తుంది. పరీక్ష అంటే గమనించడం. కోపమొస్తుంది, నాకొచ్చేసింది, వచ్చింది, తగ్గుతుంది కోపం, కోపం వెళ్ళిపోయింది. ఇది పరీక్షగా మనల్ని మనం గమనిస్తున్నప్పుడు మనకి తెలుసుకోగల విషయం. అదే అసలు ఆ కోపం ఎక్కడి నుంచి పుడుతోంది? ఎందువల్ల ఆ కోపం పుడుతోంది? ఆ మూలంలోకి మనం వెళ్ళాలి. ఎక్కడ నుంచి ఆ కోపం బయలుదేరుతోంది? ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ పుడుతుంది? ఏ మూలంలో జనిస్తోంది? ఎక్కడ నుంచి బయలుదేరుతుంది ఆ కోపం? ఇలాంటి విషయాలు మనకి ఎక్కడ తెలుస్తాయి? పరిశోధనలో తెలుస్తాయి. ఎందుకు అంటే బహుశా కాకపోతే దాదాపుగా ప్రతిసారి అలాగే జరుగుతున్నట్లు బయటపడుతున్న మన కోపం కనిపించకుండా దాక్కుని ఉన్న మరో సంగతికి స్పందించి ఆవేశపూరితమై చెలరేగిన ఈ బాహ్యపు చర్చే కనుక. అంటే బయటపడుతుంది మన కోపం. మనకు కోపమొస్తుంది. యాక్చువల్‌గా మనకు వస్తోంది. దాని మూలంలోకి మనం వెళ్లి పరిశోధన చేస్తే మనకేమర్థమవుతుంది? అసలక్కడ సిట్యుయేషన్ జరిగిన దాని వల్ల కాదు మనకి కోపం. మన కోపం కనిపించకుండా దాక్కుని ఉన్న మరో సంగతికి స్పందించి ఆవేశపూరితమై చెలరేగిన ఒక బాహ్యపు చర్చే అని మనకర్థమవుతుంది. బహుశా మన అహంకారం దెబ్బతిని ఉండటం వల్లే ఆ కోపావేశం చెలరేగి ఉండవచ్చు. అక్కడ సిట్యుయేషన్ వల్ల కాదు. కానీ మన అహంకారం తనను బాగా దాచిపెట్టే ఉంచుకొని ఉంటుంది. ఎలా అంటే ఓ వృక్షపు వేళ్ళని భూమి అంతర్భాగంలో దాక్కుని ఉన్నట్లనమాట. సో, మనకు కనిపించేది ఆకుల సాంద్రతే తప్ప ఆ చెట్టు వేళ్ళు కావు అంటారు అతీష ఇక్కడ. పరీక్ష వల్ల మనకు వృక్షం కనిపిస్తుంది. అంటే ఆ చెట్టు, కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు ఇవే కనిపిస్తాయి పరీక్ష వల్ల. అదే పరిశోధనలోకెళితే మనకి ఆ చెట్టు యొక్క వేళ్ళు కనిపిస్తాయి కదా! దాని రూట్స్ ఎంత డీప్‌గా వెళ్ళాయి, ఎలా కనెక్ట్ అయ్యాయి అన్నది మనకి తెలుస్తుంది. వృక్ష మూలాలను మనం అర్థం చేసుకోగలిగినప్పుడే కదా మరి మనలో పరివర్తన అన్నది పాసిబుల్ అయ్యేది. సో, మూలాలను మనం వెలుగులోకి తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు చెట్టు ఉంది. చెట్టు యొక్క రూట్స్‌ని మనం బయటికి లాగేసామనుకోండి. సన్‌లైట్‌కి వెలుగులోకి ఎక్స్‌పోజ్ చేసేసామనుకోండి. అప్పుడేమవుతుంది ఆ వృక్షం? మరణం ప్రారంభమవుతుంది ఆ వృక్షానికి కదా! సో, అదే విధంగా మన కోపం యొక్క మూలాల్ని మనం పరిశోధన చేసి కనుక్కున్న ఆ మరుక్షణం ఆ కోపం మాయమైపోవడం ప్రారంభమవుతుంది. మనమిక ఆశ్చర్యంతో తలమునకలవుతాం. మన దుఃఖ మూలాన్ని మనం కనుక్కున్న ఆ ఆశ్చర్యం మళ్ళీ మనకు కలిగి తీరుతుంది. అంతే కదా! సో, మొదట మన మనస్సులో స్థిరపడి ఉండే వాటిని మనం పరీక్షించాలి. తరువాత మళ్ళీ మళ్ళీ వచ్చే వాటిని పరీక్షించాలి. మన ఆలోచనలు ఎన్నో ఉండవు. ఆలోచనలైతే చాలా ఉంటాయి. కానీ ఆ ఆలోచనలకు రిలేట్ అయిన అవి ఎన్నో చాలా అయితే ఉండవు. మనం చాలా డీప్‌గా పరీక్షించి గమనిస్తే కొన్ని ఆలోచనలే మళ్ళీ మళ్ళీ మనలో కలుగుతూ ఉంటాయి. కొత్త రూపాలు ధరించి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు. అదే ఆలోచన కొత్త రంగుల్ని పులుముకొని రావచ్చు. అదే ఆలోచన కొత్త బట్టలు ధరించి రావచ్చు. కొత్త ముఖాలను తగిలించుకొని రావచ్చు. కానీ కొద్ది ఆలోచనలే మనకు రకరకాలుగా వస్తూ ఉంటాయన్నమాట. సో, వాటన్నిటిని మనం డీప్‌గా పరీక్షించి గమనిస్తే, మనం ఎంత ఆశ్చర్యం పోతామంటే
అది మాటల్లో చెప్పలేం. అప్పుడు మనకేమర్థమవుతదంటే, మనకు వచ్చే ఆలోచనలు రకరకాలుగా వచ్చే ఆలోచనలను మనం డీప్‌గా పరీక్షించి, గమనించి చూస్తే, మనలో ఒక్క ఆలోచన మాత్రమే ఉందని మనకి తెలుస్తుంది. ఆ ఒక్క ఆలోచనలే కొత్త రూపాలలో, కొత్త రంగులలో, కొత్త ముఖాలు తగిలించుకొని రకరకాలుగా మనకి ఆ ఆలోచన కలుగుతూ ఉంటుందనమాట. సో, గుర్జీఫ్ తన శిష్యులకు ఏమని చెప్పేవారంటే, "మొదట మీ మూల స్వభావ లక్షణాన్ని కనుగొనండి" అని చెప్తూ ఉండేవాళ్ళు. యాక్చువల్‌గా ప్రతి మనిషికి ఓ మౌలిక స్వభావం అనేది ఉంటుంది కదా! ఆ స్వభావం అసూయ కావచ్చు, కోపం కావచ్చు, కామం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ప్రేమ కావచ్చు, శాంతి కావచ్చు, ఇలా మరేదైనా కావచ్చు. అయితే మన మౌలిక స్వభావం అనేదేమిటి అన్నది మనకి మనమే కరెక్ట్‌గా గుర్తించుకోగలం. మన స్వభావ మూలం చుట్టే మిగతా మన ఆలోచనలన్నీ, ఇతర ప్రవృత్తులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కేంద్రాన్ని గనక మనం కనిపెట్టగలిగితే, ఆ మూలాన్ని మనం తెలుసుకున్నట్లే. సో, మనం ఫస్ట్ చేయాల్సిన పని అదనమాట. మన మౌలిక స్వభావం ఏమిటి? బయట వాళ్ళు చెప్పిన విషయాలను గురించి ఆలోచించుకొని, ఓహ్! నేను మంచివాడిని. ఓకే. నేను ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తాను. సో, సహాయం అనేది నా మౌలిక స్వభావం అని దాన్ని అలవరుచుకోవడం కాదు. మనకి మనం పరీక్షగా గమనించుకుంటే, మన గురించి, మన యొక్క మౌలిక స్వభావం ఏమిటి అన్నది మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతది. సో, అద్భుతమైన విషయం ఏమిటంటే, మన స్వభావ మూలాన్ని తెలుసుకున్న మనం, దాన్ని ఛేదించాల్సిన అవసరమే కలగకపోవడం. దాన్ని మనం కనుక్కున్న తక్షణం ఏమవుతుంది, అదే స్వయంగా ఛేదించబడిపోతుంది. దాని కోసం మనం ప్రత్యేకంగా ఏమి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. పరివర్తనపు అంతర్రహస్యం ఇదే అంటారు ఓషో. అనేక సార్లు గమనించి చూడండి. దుఃఖం మనకి కలుగుతుంది. ఎక్కడి నుంచో అంతా బాగానే ఉంటుంది. ఉన్నట్లుండి ఏదో జరుగుతుంది. అలాగా మనం దుఃఖంలో ఇరుక్కుపోతాం. మళ్ళీ ఆ దుఃఖం మాయమైపోతుంది. సాయంత్రానికి మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. ఇదే, ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది? ముందుగా మనం పరీక్షించుకోవాలి. తరువాత పరిశోధించాలి. పరీక్ష వల్ల, పరిశోధనల వల్ల మనలో ఎరుక, అవేర్‌నెస్ అనే లక్షణం ఏర్పడుతుంది. సో, ఆ ఎరుక మనకు కలిగినప్పుడు అన్ని జబ్బుల మూలాలను నరికేసే ఖడ్గం మన వద్ద ఉంటుంది. ఆ ఎరుక మనలో కలిగినప్పుడు నెమ్మదిగా మనకు గతం నుంచి, భవిష్యత్తు నుంచి తప్పించుకొని వర్తమానంలోకి చేరుకోగల సామర్థ్యం లభిస్తుంది. ఆ తరువాత ఈ వర్తమానంలోనే మరింత ఎరుకతో మనం ఉండగల స్థితి మనకు ప్రాప్తిస్తుంది. ఇదివరకెప్పుడూ మనకు కలగని స్థితి అది. అంతటి వర్తమానాన్ని మనమెప్పుడూ తెలుసుకొని ఉండం. ఆ వర్తమానపు ఎరుక మనకు ఏర్పడి, మనం ప్రకాశిస్తూ దివ్యులమైపోతాం. ఈ వర్తమానంలో మనం చేరుకున్న, కదులుతున్న క్షణంలో మన ఇంద్రియాలన్నీ ఎంతో నిర్మలమైన, ఎంతో సున్నితమైన, ఎంతో గ్రాహ్యమై, ఎంతో జాగృతిలో, ఎంతో ఉత్సాహంగా, జీవపూర్ణంగా తయారై ఉండటం వల్ల మన జీవితానికో కొత్త తీవ్రత అనేది సమకూరుతుంది. ఓ పరమానందాన్ని మనం అందుకుంటాం. ప్రపంచం ఇదివరకులాగా ఉంటున్నా, అలాగే మాత్రం ఉన్నట్లు మనకు కనిపించదు. ఎందుకు అంటే, మన చూసే దృక్పథం మారిపోయింది. మనం చక్కగా పరివర్తన చెందాం. వర్తమానంలో ఉంటున్నాం. గతంలోకి వెళ్ళటం లేదు,
భవిష్యత్తు గురించిన ఆరాటంలోకి వెళ్ళడం లేదు. ప్రస్తుత క్షణం, వర్తమానంలో అద్భుతంగా మనం జీవించగలుగుతున్నాం. సో, ప్రపంచం ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ మనకి మాత్రం ఇంతకు ముందులాగా ఈ ప్రపంచం కనిపించదు. ఓ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. వృక్షాలన్నీ కూడా మరింత పచ్చదనంతో వెలుగులీనుతూ ఉన్నట్లు కనిపిస్తాయి. గులాబీలు మరింత రంగుతో శోభిస్తూ కనిపిస్తాయి. మనుషులందరూ మరింత సజీవంగా, మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. అది అదే ప్రపంచమే. కానీ ఒడ్డు మీద గులకరాళ్ళు సైతం మనకి వజ్రాల్లా, మరకతాల్లా రంగులీనుతూ కనిపించడం ప్రారంభిస్తాయి. ఎంత అద్భుతమో కదా! అలాంటి స్థితిని చేరుకోగల సామర్థ్యం మనందరిలో ఉంది. దానికి సాధన అవసరం. ఎరుకతో ఉండటాన్ని సాధన చేయాలి. అంటే ఎరుక ఎలా డెవలప్ అవుతుంది? ధ్యానం ద్వారా. మరి ధ్యాన సాధన తప్పనిసరి. మన ఎరుక మనలో సంపూర్ణంగా స్థితమైనప్పుడు, వర్తమానంలో మనం పూర్తిగా ఉండగలిగినప్పుడు, ప్రెజెంట్ మూమెంట్‌లో ఈ క్షణంలోనే మనం పూర్తిగా ఉండగలిగినప్పుడు, ఒక పారవస్యపు దృక్పథం మన జీవితానికి కలుగుతుంది. యోగి పుంగవులు జగత్తు అందాలను వేనోళ్ల వర్ణించేది అందువల్లే. కానీ మనకు మాత్రం ఆ అందాలిప్పుడు కనిపించడం లేదు. ఆ యోగులు కీర్తిస్తున్న ఆనందోత్సవాలు మనకెక్కడా కనిపించడం లేదు. ఓ దివ్యగానం గురించి యోగులు ఎలుగెత్తి ఘోషిస్తున్నా మనకు సంగీతమూ వినిపించడం లేదు. ఆ యోగులు బోధిస్తున్నవి సత్య విషయాలనే. ఓ దివ్యనాదం ఈ జగత్తునంతా వ్యాపించి పరిభ్రమిస్తోంది. ఇది సత్యం. కానీ మనం మాత్రం చెవిటివాళ్ళుగానే ఉంటున్నాం. ఎంతో అందం ఈ సృష్టి అంతా వెలుగులీనుతూనే ఉంది. కానీ మనం మాత్రం గుడ్డివాళ్ళగానే ఉంటున్నాం. ఈ క్షణంలో కూడా యావత్ విశ్వము ఓ ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఇదే సత్యం. అతీష జీవించి ఉన్నప్పుడు ఏ విశ్వోత్సవం జరిగేదో ఆ ఉత్సవమే యథాతథంగా ఇప్పుడు కూడా జరుగుతుంది. విశ్వమే ఒక గొప్ప ఉత్సవం. కానీ మన హృదయం వృద్ధి చెంది ఉంది. కేవలం ఓ భౌతికమైన గుండె మాత్రమే మనలో కొట్టుకుంటూ ఉంది. మన ఆధ్యాత్మిక హృదయం ఎప్పుడో పనిచేయడం మానేసింది అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ఆ హృదయం మనలో జీవించలేనప్పుడు జీవితోత్సవాన్ని మనమెలా దర్శించగలం? ఆ ఉత్సవాన్ని తిలకించలేని మనం దైవానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోగలం? ఆ దైవం అందిస్తున్న దివ్య కానుకే మనకు కనిపించకుండా ఉన్నప్పుడు కృతజ్ఞతలను మనం ఎలా ప్రకటించగలం? కృతజ్ఞతలు కృతజ్ఞతలు దేనికోసం ప్రకటించాలి? మనకు ఆ విషయం, ఆ ఎక్స్‌పీరియన్స్ మనం పొందనప్పుడు. మన వద్ద ఉన్నవన్నీ అన్నీ కంప్లెయింట్సే, పితూరీలే, పశ్చాత్తాపాలు, పగలు మాత్రమే కదా! ఇవే మన దగ్గర ఉన్నాయి. అందుకే మనకి విశ్వం మీద కోపం మాత్రమే ఉంటోంది. అసలు ఈ జన్మించడం ఎందుకు? ఈ బాధలెన్నో మనకి ఎందుకు? మన కళ్ళకు దుఃఖం మాత్రమే కనిపిస్తుంది. అలా ఉండనప్పుడు విశ్వం మొత్తం ఓ ఉత్సవమే కదా! జీవితం ఓ వరమే. ఉనికే ఒక ఆశీర్వాదమే ఈ జీవితం. ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి దీని గురించి. అతీష చెప్పిన ఈ మొదటి సూత్రం ఎంత అద్భుతమైనదో మనకర్థమవుతుంది. ఎంతటి అద్భుతమైన స్థితిని మనకి ఈ సూత్రం అందిస్తోంది అన్న విషయం కూడా మనకి చక్కగా అర్థమవుతుంది. ఇక అతీష మనకి ఈ టాపిక్‌లో అందించే రెండవ సూత్రం ఏమిటి అంటే, గొప్పలు చెప్పుకోకండి అని. అతీష బోధన ఎంతో సుందరంగా ఉంటుంది. ఎంతో సంక్షిప్తంగా చెప్తారాయన తన సూత్రాలను. తన సూత్రాలతో ఆయన చక్కగా కసరత్తు చేసినట్లే అనిపిస్తూ ఉంటుంది. ఓ చోటు నుంచి మరో చోటుకు, ఓ విషయం నుంచి మరో విషయానికి దూకుతున్నట్లే అనిపించవచ్చు. ఆ విషయాల మధ్య ఏ సంబంధమూ ఉన్నట్లే కనిపించకపోవచ్చు.
కానీ ఇవన్నీ సరికావు. ఆ విషయాల మధ్య ఎంతో గొప్ప సంబంధం ఉంది అంతర్లీనంగా. ఎందుకు అంటే పారవస్య దృక్పథం మనలో ప్రభవించగానే మనం గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించేస్తాం జనరల్‌గా. సో, ఈ ఎరుక మనకు ప్రాప్తించినప్పుడు మొదటి సూత్రంలో అతీషా చెప్పిన ఆ ఎరుక మనకు ప్రాప్తించినప్పుడు మన అహంకారం మీద ఆఖరి దాడికి ముందు దెబ్బ ఆవశ్యకంగా పడి తీరుతుంది అంటారు అతీష. అనివార్యం అది. నేను మీకన్నా పవిత్రుణ్ణి అనే ఆలోచన మనలో రేకెత్తుతుందట. సో, మనం ఓ యోగిలాగా చరించడం ప్రారంభిస్తామట. ఆ స్థితిని అనుభవించడం ప్రారంభిస్తాం. ఆ స్థితిని ప్రదర్శించడం ప్రారంభిస్తాం. మనం మామూలు మనుషులు కానట్లు, మహనీయులమైపోయినట్లు, ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కానట్లు, అలౌకికం నుంచి భువికి దిగి వచ్చిన వారైనట్లు ప్రవర్తించడం ప్రారంభించేస్తామట. ఎక్కువగా ఈ అహంకారం ఆఖరిగా మన మీద ఈ విధంగానే దాడి చేస్తుందని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఓషో కూడా ఇక్కడ. సో, ఈ విషయాలన్నీ సత్యమే అయినా అతీష ఏమంటున్నారంటే, దయచేసి గొప్పలు చెప్పుకోకండి అని. అలా అని మనం అంటున్న మాటలన్నీ అబద్ధాలని అతీష అనడం లేదిక్కడ. మనం నిజాలనే మాట్లాడుతూ ఉన్నాం. ఎరుక మనకు ప్రాప్తించినప్పుడు అద్భుతాలు ఆవిష్కరింపబడడం అన్నది స్టార్ట్ అయిపోతుంది కదా! సో, ప్రతి క్షణము కూడా ఓ అద్భుతంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. మరెన్నో ఎత్తులకు ఎదుగుతూ ఉంటాం. ప్రతి విషయంలోనూ ఉన్నత శిఖరాలనే మనం అందుకుంటూ ఉంటాం. మన పనులన్నీ కూడా పరమానందాన్నే మనకు అందిస్తూ ఉంటాయి. ఎటువైపు మనం వెళ్తున్నా మన జీవితం దివ్యంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ చోటుకు ఒక పవిత్రత అమరుతూ ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం చక్కగా దర్శించగలుగుతామట. ఇవన్నీ అబద్ధాలు కావు. అయినా కూడా మనం గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఈ అద్భుతాలన్నీ మాయమైపోవడం జరుగుతాయి. అహంకారం ఓ సూక్ష్మ రూపంలో అక్కడికి చేరుకుంటుంది కాబట్టి, దాన్ని మనం పరీక్షించలేకపోతున్నాం కాబట్టి, దాన్ని మనం పరిశోధించలేకపోతున్నాం కాబట్టే, ఈ విధంగా గొప్పలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఈ రెండవ సూత్రం గురించి ఎంతో అద్భుతంగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.